హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రామా లవర్ టేల్స్. ఈ వీడియోలో మనం జనరల్స్ లేడీ అనే చైనీస్ డ్రామా 19th ఎపిసోడ్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో జిన్ మిసెస్ బాయ్ అసలు రంగు బయట పెట్టడంతో రుయి ఆవిడ్ని అరెస్ట్ చేయిస్తాడు. తర్వాత చక్రవర్తి వాళ్ళ కోసం కట్టిస్తున్న కొత్త జనరల్ మ్యాన్షన్ రెడీ అవడంతో జిన్ వాళ్ళు హ్యాపీగా అక్కడికి షిఫ్ట్ అవుతారు. అప్పుడు జనరల్ మినిస్టర్ సితున్ తన వైపు ఎలా తిప్పుకోవాలా అని ఆలోచిస్తూ కన్ఫ్యూజ్ అవుతుంటే జిన్ రంగంలోకి దిగి ఆ మినిస్టర్ కి ఇష్టమైన పాట్ పిచ్చింగ్ గేమ్ ని జనరల్ కి నేర్పిస్తుంది. మరి ఈ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది జనరల్ అసిస్టెంట్ జనరల్ తో కలిసి మినిస్టర్ సితున్ కలవడానికి అతని మ్యాన్షన్ కి వెళ్లడంతో. అప్పుడు అక్కడ సెక్యూరిటీ మా సార్ కి హెల్త్ బాగాలేదో ఎవరిని కలవనన్నారని చెప్పడంతో, ఇందాకే కొంతమంది లోనికి వెళ్లడం చూశాను, మీ సార్ వాళ్ళను కూడా కలవట్లేదా అని అసిస్టెంట్ అతన్ని నిలదీయబోతాడు. కానీ జనరల్ అసిస్టెంట్ నాపి అతను సితు కోసం తీసుకెళ్లిన గేమ్ పాట్స్ ని ఆయనకి ఇచ్చిరమ్మని సెక్యూరిటీకి చెప్తాడు. అతను వాటిని తీసుకెళ్లి సితుకి ఇచ్చొచ్చి, మా సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, లోపలికి రండి అని వాళ్ళని సవినయంగా ఆహ్వానిస్తాడు. వాళ్ళ లోనికి వెళ్లి సితుని గ్రీట్ చేయగానే ఆ పాట్స్ ఎందుకు తెచ్చారని సితు అడుగుతాడు. మీలాంటి గొప్పవారిని మొదటిసారి కలవడానికి వచ్చాను కదా, మీకు ఈ గేమ్ అంటే చాలా ఇష్టమని విన్నాను, అందుకే తెచ్చానని జనరల్ చెప్పడంతో సితు కాస్త ఇంప్రెస్ అవుతాడు. తనతో ఒక గేమ్ ఆడమని సితు అడగడంతో జనరల్ చాలా కాన్ఫిడెంట్ గా ఫస్ట్ గోల్ చేసి గేమ్ స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే అతను ఇంటికి వెళ్ళగానే, ఏమైంది మినిస్టర్ సితు, బొట్టులో పడ్డారా అని ఆతృతగా అడిగిన జిన్ కి లేదనుకుంటా అంటూ నిరాశగా తన గేమ్ లో గెలిచిన డబ్బును చూపిస్తాడు. దాంతో అవాక్కైన జిన్, ఖచ్చితంగా గెలవాల్సిందే అనడానికి ఇది యుద్ధం కాదు, మీరు అలా ఓడించేస్తే ఆయనకు కోపం వస్తుంది కదా, మీకు ఫ్రెండ్ ఎలా అవుతాడు, ఏదో అయిపోయిందిలే, రేపు మళ్ళీ వెళ్ళి గేమ్ ఆడండి, కానీ ఓడిపోవాలని గుర్తుంచుకోండి అని కిస్ పెట్టి మరీ అతన్ని మోటివేట్ చేస్తుంది. నెక్స్ట్ డే జనరల్ ఓడిపోవాలనుకుంటూ మళ్ళీ సితు దగ్గరకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి జిన్ అతని కోసం వెయిట్ చేస్తూ కూర్చుని నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు జిన్ తూలిపోబోతుంటే పట్టుకుని మంచం మీద పడుకోవచ్చు కదా అని అతను అడిగేసరికి, ఇంతకీ వెళ్ళిన పని ఏమైందని నిద్రమత్తులోనే అడుగుతుంది. ఏం లాభం లేదని అతను చెప్పేసరికి దెబ్బకి నిద్రంతా ఎగిరిపోయి, ఏంటి మీరు ఓడిపోలేదా అని అడుగుతుంది. అన్ని రౌండ్స్ ఓడిపోయా, అయినా ఆయన ఇంప్రెస్ అయినట్లేరని జనరల్ చెప్పడంతో అవాక్కయ్యి, మరీ అంత దారుణంగా ఓడిపోతే ఎలా, ఎవరైనా గేమ్ ని సమూజ్జీలతో ఆడాలనుకుంటారు, గెలుపోటములు సమంగా ఉండాలనుకుంటారని అతనికి అర్థమయ్యేలా చెప్తుంది. అమ్మో ఇవన్నీ నా వల్ల కాదు, గెలుపో ఓటమో ఏదో ఒకటే ఉండే యుద్ధాలే నాకు సెట్ అవుతాయంటూ అతను నిరాశపడుతూ ఉంటే, ఈ మాత్రానికే చేతులెత్తేస్తే ఎలా అంటూ అతన్ని మోటివేట్ చేస్తున్న జిన్ కి ఒక ఐడియా తడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే సితు దగ్గరికి జనరల్ అతని అసిస్టెంట్ తో పాటు జిన్ కూడా అబ్బాయి వేషంలో వెళ్తుంది. సితు జనరల్ తో నవ్వుతూ మాట్లాడుతున్నా, నవ్వు వెనక ఏదో ప్రమాదం ఉన్నట్టు జిన్ సిక్స్త్ సెన్స్ కనిపిస్తుంది. గేమ్ లో సితు వేసిన గోల్స్ బట్టి జనరల్ గోల్ వేయాలా వద్దా అని జిన్ సౌండ్ చేసి జనరల్ కి హింట్ ఇస్తూ ఉంటుంది. అది గమనించిన సితు ఫస్ట్ టైం పెద్దగా పట్టించుకోడు, కానీ సెకండ్ టైం మాత్రం జనరల్ ని ఆపేసి, ఒక ఎక్స్పర్ట్ మిమ్మల్ని వెనకుండి గైడ్ చేస్తున్నట్టున్నారు అంటూ జిన్ ని తనతో ఒక మ్యాచ్ ఆడమంటాడు. నేనేం ఎక్స్పర్ట్ ని కాదు, కానీ ఎప్పుడు ఓడిపోను అంతే అని జిన్ వినయంగా చెప్పడంతో సితు ఇంప్రెస్ అవుతాడు. అప్పుడు జిన్ ఆట చూసి సితు మెచ్చుకోవడంతో, ఇదేం చూసారు, ఇంకా మీరు నా స్పెషాలిటీ చూడనే లేదంటుంది. చూడ్డానికి నేను రెడీ అని అతను అనడంతో అది అతని వంతని గుర్తు చేస్తుంది. అప్పుడు సితు బాగా గురి చూసి మరీ ఆ పాటుకున్న చిన్న హోల్లో ఒక బాణం వేయడంతో అందరూ అవాక్ అవుతారు. జిన్ వేయగలదా లేదా అని జనరల్ కాస్త టెన్షన్ గా చూస్తూ ఉంటే, జిన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఆ పాటుకున్న ఇంకో చిన్న హోల్లోకి బాణం వేస్తుంది. దాంతో ఇంప్రెస్ అయిన సితు, ఇక నుంచి ఇది నీ మ్యాన్షన్ అనుకో, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు గేమ్ ఆడడానికి నువ్వు రావచ్చు, నన్ను నీ అన్నయ్య అనుకుని నీకేం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు అని జిన్ కి చెప్తూ ఉండడం చూసి జనరల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. అప్పుడు జిన్ తన అబ్బాయి కాదు జనరల్ వైఫ్ నని బయట పెట్టడంతో అవాక్కైన సితు, ఈ వేషంలో ఎందుకు వచ్చావని ఆశ్చర్యంగా అడుగుతాడు. మీ ఆట చూసి సీక్రెట్ గా మీ టెక్నిక్స్ నేర్చుకుందామని వచ్చాను, కానీ మీరు నన్ను కనిపెట్టేశారు అని జిన్ సారీ చెప్పడంతో, మనిద్దరం సమూజ్జీలం, ఇక నేర్చుకోవడానికి ఏముంటుంది, ఇక నుండి మనం ఒకే ఫ్యామిలీ, నీకేం కావాలన్నా నన్ను అడుగు, లేదంటే నువ్వు నన్ను అన్నయ్య అనుకోవట్లేదని నేను అనుకోవాల్సి వస్తుంది అంటాడు. మా ఆయన ఎలాగో టాప్ ర్యాంక్ లో ఉన్నారు, మీరు నాకేమన్నా చేయాలనుకుంటే నా తమ్ముడికి చేయండి అని అసిస్టెంట్ ని చూపిస్తుంది. వెంటనే సితు అసిస్టెంట్ ని మార్కెట్ సూపర్వైజర్ గా నియమించడంతో జిన్ వాళ్ళు సంతోషిస్తారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అసిస్టెంట్ అమాయకంగా జనరల్ దగ్గరకు వచ్చి, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఎప్పుడయ్యారని అడగడంతో జనరల్ చిన్న నవ్వు నవ్వి అతను భుజం తడతాడు. తర్వాత సితు జిన్ వాళ్ళతో మాట్లాడుతూ ఒక రూమ్ లోకి తీసుకెళ్తాడు. అక్కడ అతను గేమ్ పాట్ ని పెడుతూ ఉంటే అతని కాళ్ళ కింద ఉన్న ఫ్లోర్ కదులుతూ ఉండడం జిన్ గమనిస్తుంది. అతను బయటకు వెళ్ళగానే జిన్ జనరల్ కథ చూపించి, కిందేదో సీక్రెట్ ఛాంబర్ ఉన్నట్టుంది, ఆయనకి పడిపోతానన్న భయం కూడా లేదని ఆశ్చర్యంగా చెప్తూ ఉంటే జనరల్ పెద్దగా పట్టించుకోకుండా మాట్లాడకుండా రా అంటాడు. కట్ చేస్తే ఆ నైట్ పడుకునే ముందు సితు విషయంలో తను చేసిన హెల్ప్ కి ఏం గిఫ్ట్ ఇస్తున్నారని జిన్ ఎక్సైటెడ్ గా జనరల్ ని అడుగుతుంది. వెంటనే అతను ఏం కావాలో చెప్పమని అడిగి, తను ఆలోచించుకునే లోపే నా బాడీ అంతా నీకే ఇచ్చేస్తాను
ఇస్తా తీసుకో అని జోక్ చేస్తూ మంచం మీద వాలిపోతాడు. దాంతో జిన్ అలిగి అది ఆల్రెడీ నాదే, మీరిచ్చేదేంటి, అసలు మీకు హెల్ప్ చేయకుండా ఉండాల్సిందని బొంగుమూతి పెట్టుకుని కూర్చుంటుంది. జనరల్ అది చూసి నవ్వుకుని తనకు సిన్సియర్ గా థ్యాంక్స్ చెప్పి ఏం కావాలో చెప్పమని అడుగుతాడు. దొరికింది ఛాన్స్ అని అతనితో ఫేస్ అంతా ముద్దులు పెట్టించుకుంటుంది జిన్. ఇక అయిపోయింది అనుకుని అతను పడుకోవడానికి మంచం మీద వాలిపోతే తను చెప్పాల్సింది వేరే ఉందని బలవంతంగా అతను పైకి లేపుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్ గా చెప్పమని అతను అడగడంతో మీ పోస్ట్ పెరిగింది కానీ జీతం తక్కువగానే ఉంది, అందులోనూ మనకున్నదంతా ఈ మ్యాన్షన్ కోసం ఖర్చు పెట్టేశాం, ఇది రాజధాని కదా, బోర్డర్ లా కాదు, ఎక్కువ ఖర్చులు ఉంటాయని చెప్తుంది. అంటే నా సంపాదన నీ ఖర్చులకు సరిపోదంటున్నావా అని జనరల్ అడగడంతో నేనేమన్నా అంతంత ఖర్చులు పెట్టేదాన్నా అని అడిగి, డబ్బు విషయంలో మీరు ఎక్కడా చిన్నబుచ్చుకోకూడదు, ఇక నుండి మీరు నలుగురిలో తిరుగుతూ ఉండాలి, ఆ ఖర్చులు పెరుగుతాయి కదా, నేను ఎలాగో రోజంతా ఖాళీగానే ఉంటున్నా, ఏదైనా బిజినెస్ చేసి సంపాదిద్దాం అనుకుంటున్నానని చెప్తుంది. దాంతో జనరల్ ఒక చిన్న నవ్వి తను చూపిస్తున్న బాధ్యతకు మెచ్చుకుని ఇంతకీ ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. బిజినెస్ చేసేది సంపాదన కోసం కాబట్టి రేపు క్యూటీ పైతో మార్కెట్ అంతా తిరిగి నేను చేయగలిగేవి ఏమేమి ఉన్నాయో చూసొస్తానని జిన్ చెప్పడంతో తన కోసం అంత చేస్తున్నందుకు తనకు సిన్సియర్ గా థ్యాంక్స్ చెప్పి తనతో రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ డే జిన్ జనరల్ సేవింగ్స్ అన్ని ముందేసుకుని లెక్కలేసుకుంటూ ఉంటుంది. తన బిజినెస్ కి అవి తక్కువ అవుతాయి అనిపించినా జనరల్ తనకున్నదంతా అందులోనే పెడుతున్నారు కాబట్టి మంచి లాభాలు రావాలి, బిజినెస్ బాగా నడవాలని దేవుణ్ణి గట్టిగా కోరుకుంటుంది. సాయంత్రం జనరల్ ఇంటికి రాగానే తను మార్కెట్ కి వెళ్లి చేసిన అనాలిసిస్ అంతా చెప్తూ ఉంటుంది. ఫైనల్ గా ఏం ప్లాన్ చేసావో అది చెప్పు అని జనరల్ అడగడంతో ఫ్యాబ్రిక్ స్టోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నానని చెప్తుంది. జిన్ ఎలాంటి అనాలిసిస్ చేసిందో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, సెపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. జనరల్ దానికి సరే అనడంతో ఈ బిజినెస్ లో కాస్త రిస్క్ ఉంటుంది, వెంటనే లాభాలు రాకపోవచ్చు, నష్టాలు రాకుండా చూసుకుంటానని చెప్తుంది. ఆల్రెడీ నా సేవింగ్స్ అంతా నీకు ఇచ్చాను, ఇకపై నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను ఉంటానని జనరల్ చెప్పడంతో హ్యాపీగా అతన్ని హగ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే జిన్ క్యూటీ పై తో కలిసి తన షాప్ పెట్టడానికి మంచి ప్లేస్ కోసం ఊరంతా తిరుగుతూ ఉంటుంది. కనిపించినవేవి జిన్ కి నచ్చకపోయేసరికి ఇక నా వల్ల కాదు, ఇప్పటికీ ఆల్మోస్ట్ ఊరంతా తిప్పేశారు, నాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయని క్యూటీ పై నొప్పులు పడుతున్నా వినకుండా వెతుకుతూనే ఉంటుంది. ఫైనల్ గా తన షాప్ కోసం ఒక మంచి ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ విషయం వాళ్ళ గ్రూప్ కి చెప్పగానే అందరూ తనని సపోర్ట్ చేస్తూ వాళ్ళ సలహాలు ఇస్తారు. శరవేగంతో షాప్ పనులు మొదలు పెట్టిన జిన్ వాళ్ళ ముందు షాప్ ని కూడా రెడీ చేస్తూ ఉండడం చూస్తుంది కానీ పెద్దగా పట్టించుకోదు. కట్ చేస్తే ఆ నైట్ జనరల్ రూమ్ కి రాగానే జిన్ అలసిపోయి షూస్ కూడా తీయకుండా మంచానికి అడ్డంగా పడుకుని ఉండడం చూస్తాడు. వెంటనే ఆ షూస్ తీసి తనని సరిగ్గా పడుకోబెట్టి ప్రేమగా తన ముఖాన్ని నిమిరి తన నుదుటిని ఒక ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే జనరల్ సితు చక్రవర్తిని గార్డెన్ లో కలుస్తారు. అక్కడ సితు జనరల్ ధైర్య సాహసాలను బాగా మెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు చక్రవర్తి కొత్త మ్యాన్షన్ ఎలా ఉందని జనరల్ అడగడంతో మీరు కట్టించారుగా బానే ఉందని జనరల్ చెప్తాడు. వెంటనే ఆయన సితు నాకు మా నాన్నకి ప్రైమ్ మినిస్టర్ గా చేశారు, మీ ఫ్యామిలీ ఏమో 2 తరాలుగా మా బోర్డర్ ని కాపాడుకుంటూ వస్తుందంటూ అంత నమ్మకస్తులు దొరికినందుకు సంతోషిస్తూ వాళ్ళిద్దరిని పరిపాలన సవ్యంగా జరిగేలా చూసుకోమని చెప్తాడు. పనిలో పనిగా మిలిటరీ ఫండ్ స్కామ్ కేసుని సితుకు అప్పగించి ఏదో సీరియస్ ఆలోచనలోకి జారుకుంటాడు. కట్ చేస్తే జిన్ షాప్ లో కూర్చుని లెక్కలేసుకుంటూ ఉంటే జనరల్ అక్కడికి తన కోసం స్నాక్స్ తీసుకుని వస్తాడు. దాంతో జిన్ చాలా సంతోషిస్తుంది. ఈ మధ్య షాప్ పనిలో పడి నువ్వు బాగా అలసిపోతున్నావు, ఇంటికి రాగానే నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిద్రపోతున్నావు, నిన్ను నేను బాగా మిస్ అవుతున్నాను, అందుకే నీతో టైం స్పెండ్ చేయడానికి వచ్చానని జనరల్ చెప్పగానే జిన్ కి కాస్త హ్యాపీగా అనిపించినా నేను ఒక సామాన్య వ్యాపారిలా ఉండాలనుకుంటున్నా, మీకు ఈ షాప్ కి సంబంధం ఉందని అందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు, మీరు ఇక్కడికి ఎక్కువగా రావద్దని సున్నితంగా చెప్తుంది. దాంతో జనరల్ కాస్త చిన్నపుచ్చుకుని నీకు నన్ను చూడడం కూడా ఇష్టం లేదా అని అడగడంతో అది కాదు, మీరు నన్ను తప్పుగా అనుకోకండి, ఇప్పుడు మనం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నాం, మీరు పని కట్టుకుని నా కోసం వచ్చినా నేను మీకు టైం ఇవ్వలేకపోవచ్చు, దానికంటే ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం బెటర్ కదా, ఒక్కసారి మన పరిస్థితి చక్కబడగానే నేను వ్యాపారం మానేసి మిమ్మల్ని చూసుకుంటానని అతనికి అర్థమయ్యేలా చెప్తుంది. జనరల్ తనకి సరే అనడంతో సంతోషించి స్నాక్స్ అతన్నే తినిపించమని నోరు తెరుస్తుంది. దాంతో జనరల్ హ్యాపీగా తనకు తినిపిస్తూ తనతో కాస్త టైం స్పెండ్ చేస్తాడు. కట్ చేస్తే ఒక రోజు షాప్ ఓపెనింగ్ దగ్గర పడుతున్న పనులేం సరిగ్గా అవ్వలేదని జిన్ కంగారు పడుతూ క్యూటీ పైన కంగారు పెడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ ఎదురు షాప్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవడం చూసి 2 షాపులు ఒకే రోజు ఓపెన్ అయితే బాగుంటుంది కదా, అదృష్టం కూడా డబుల్ అవుతుందేమో అని క్యూటీ పైతో అంటుంది. సరిగ్గా అదే టైంకి తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళ పెద్దక్క అక్కడికి వస్తుంది. తర్వాత మాటల్లో వాళ్ళ అక్క నువ్వు ఇప్పుడు షాప్ పనుల్లో బిజీ అయిపోతావు కదా, మీకు ఇంకా పిల్లలు కూడా లేరు, మరి నువ్వు జనరల్ కి టైం ఎలా ఇస్తావని అడగడంతో జనరల్ మిగతా మగవాళ్ళలా కాదు, మనస్ఫూర్తిగా నా బిజినెస్ కి సపోర్ట్ చేస్తున్నారని చెప్తుంది. అలాగే అడగాల వద్దా అనుకుంటూనే మొన్న డాక్టర్ నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతావని చెప్పారు కదా, అసలు ఏం జరిగిందని అడుగుతుంది. తనకేం చెప్పాలో అర్థం కాక తలదించుకునేసరికి ఏం మాకు చెప్పకూడదా అని అడుగుతుంది. ఈ మధ్య చాలానే జరిగాయి, నువ్వు లేవు కదా, వేరే ఎవరికి చెప్పుకోలేకపోయానని వాళ్ళ అక్క అనడంతో ఇప్పుడు నేను వచ్చేసాను కదా నాకు చెప్పని జిన్ తనకు ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడు తను మొదట్లో తనకి తన హస్బెండ్ కి మధ్య అంతా బానే ఉండేదని, కానీ కొంతకాలానికి ఆయనకు తన మీద బోర్ కొట్టేసిందని చెప్పడం మొదలు పెడుతుంది. కట్ చేస్తే జనరల్ వాళ్ళ నాన్న దగ్గర పనిచేసిన వాళ్ళని కలిసి 8th ప్రిన్స్ చనిపోయి మా నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందని ఆరా తీస్తాడు. ఆయన చక్రవర్తి ప్యాలెస్ కు ఒంటరిగా వెళ్లారని, అక్కడ ఏం జరిగింది
జరిగింది ఎవరికి తెలియదని తెలుసుకుని చక్రవర్తికి ఎయిత్ ప్రిన్స్ చావుకి ఏదైనా సంబంధం ఉండుంటుందా అని ఆలోచనలో పడతాడు. కట్ చేస్తే జిన్తో వాళ్ళ అక్క కొన్నాళ్ళ క్రితం మా ఆయన మరదలు మాతో ఉండడానికి వచ్చింది. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ని, కానీ తన సూప్ లో ఏదో కలిపివ్వడం వల్ల నాకు అబార్షన్ అయింది. అప్పుడే డాక్టర్ నాకు మళ్ళీ పిల్లలు కలగడం కష్టమని చెప్పారని చెప్తుంది. అది విని షాక్ అయిన జిన్ తనకి ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తుందని ఆవేశపడుతూ ఇంతకీ బావగారు తనని శిక్షించారా లేదా అని అడగడంతో మా ఆయనకి అత్తయ్యకి అమ్మాయి అంటే చాలా ఇష్టం. తర్వాత కొన్నాళ్ళకి మా ఆయన వల్ల తను ప్రెగ్నెంట్ అయిందని కూడా బయటపడింది. ఇప్పుడు నా భయం వల్ల బిడ్డ పుట్టాక నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదేమో అని చెప్తూ బాగా ఏడుస్తుంది. ఎలాగైనా వాళ్ళకి బుద్ధి చెప్పి తనకు న్యాయం చేస్తానని జిన్ అనగానే ఇందులో అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డ తప్పేం లేదా, బిడ్డకు అన్యాయం జరగడం నాకు ఇష్టం లేదు అంటుంది. ఇదిగో ఈ మంచితనం వల్లే వాళ్ళు నీతో అలా ఆడుకుంటున్నారని జిన్ కోప్పడి ఇంతకీ నీకు ఒక బిడ్డ కావాలా వద్దా అని అడగడంతో కావాలి కానీ నాకు అదృష్టం లేదని బోరున ఏడుస్తుంది. అప్పుడు జిన్ ఒక ప్లాన్ వేసి నా పని అవగానే మీ ఇంటికి వస్తానని చెప్పడంతో వాళ్ళ అక్కకు కాస్త ధైర్యం వస్తుంది. కట్ చేస్తే జిన్ వాళ్ళ అమ్మని కలవడానికి రుయి మెన్షన్ కి వెళ్తుంది. జీవాలు తనని చూడగానే సెటర్లు వేస్తూ జనరల్ లేడీ ఫ్యాబ్రిక్ షాప్ పెట్టిందంట, మనం వెళ్లాల్సిందే అని తనకు వినిపించేలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జిన్ వాళ్ళని తన షాప్ కి రావద్దని ముఖం మీద చెప్పి లోనికి వెళ్లిపోవడంతో తన యాటిట్యూడ్ చూసి జీకి కోపం వస్తుంది. కట్ చేస్తే జిన్ వాళ్ళ అమ్మని కలిసి ఈ మధ్య షాప్ పనుల్లో కాస్త బిజీగా ఉండి నిన్ను చూడడానికి ఎక్కువగా రాలేకపోతున్నానని చెప్పగానే మరి జనరల్ ఎవరు చూసుకుంటున్నారని ఆవిడ అడుగుతుంది. ఈ మధ్య ఆయన కూడా ఆయన పనుల్లో బిజీగా ఉంటున్నారు, అయినా ఇంటి నిండా పనులు ఉన్నారులే అని జిన్ చెప్పడంతో ఎంత బిజీగా ఉన్నా భర్తను నిర్లక్ష్యం చేయొద్దని చెప్తూ అతనికి వారసుడినిచ్చే బాధ్యత కూడా తనకుందని గుర్తు చేస్తుంది. అప్పుడు జిన్ కాస్త సిగ్గుపడుతూ మాకు అప్పుడే తొందర ఏంటి, ఈ మధ్య కదా ఇక్కడికి వచ్చాం, మేము సంతోషంగానే ఉంటున్నాం, అయినా ఆయన ఎప్పుడు పిల్లల గురించి ప్రస్తావించలేదని చెప్పడంతో వాళ్ళ అమ్మ నవ్వుకుని పిచ్చి పిల్ల ఆయన ప్రస్తావించలేదంటే అస్సలు వద్దని కాదు కదా అంటుంది. దాంతో జిన్ సిగ్గు మొగ్గలేస్తుంది. కట్ చేస్తే జిన్ వాళ్ళ అక్కింటికి వెళ్లేసరికి వాళ్ళ అత్తగారు ఆ అమ్మాయి యున్యాంగ్ కి స్నాక్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళ అక్క జిన్ ని పరిచయం చేయగానే వాళ్ళు లేచి నుంచుని మరి గౌరవప్రదంగా తనని పలకరిస్తారు. ఎంతైనా జనరల్ లేడీ కదా ఆ మాత్రం ఉండాలి. అప్పుడు జిన్ ఏం తెలియనట్టు ఎవరి అమ్మాయి అని అడగడంతో మా చుట్టాల అమ్మాయి ఇక్కడ కొన్ని రోజులు ఉండేళ్ళడానికి వచ్చిందని వాళ్ళ అత్తయ్య చెప్తారు. అలాగే టాపిక్ ఇంకా పెరగకూడదని ఆవిడ అమ్మాయిని లోపలికి పంపించబోతే తన కడుపుతో ఉన్నట్టుంది కదా, అటు ఇటు తిప్పడం దేనికి, ఇక్కడే కూర్చొనివ్వండి అని జిన్ అంటుంది. దాంతో అప్పటి వరకు ఎక్సైటెడ్ గా ఉన్న అమ్మాయి ఒక్కసారిగా డల్ అయిపోతుంది. తన గురించి బయటపడిపోతుందని భయమేమో. అప్పుడు వాళ్ళంతా సరదాగా మాట్లాడుకుంటుంటే ఆ అమ్మాయి మధ్యలో దూరడంతో జిన్ కి నచ్చక ఇంతకీ నీ హస్బెండ్ ఏరి, నువ్వు ఇక్కడెందుకు ఉంటున్నావు అని అడుగుతుంది. దాంతో ఏం చెప్పాలో అర్థం కాక అమ్మాయి సైలెంట్ అయిపోతే వాళ్ళ అత్తగారు కంగారు పడుతూ ఉండడం చూసి తను మా ఆయనకి మరదలో అలాగే కాంకుబిన్ కూడా అని వాళ్ళ అక్క చెప్పడంతో ముందే తెలియనట్టు ఆశ్చర్యపోతుంది జిన్. వెంటనే అమ్మాయి జిన్ అక్క అంటూ మాటలు కలపడానికి చూడటంతో మా నాన్నకి ఇలాంటి కూతురుందని నాకు ఇంతవరకు తెలియదని వెటకారంగా అంటూ నన్ను అక్క అని పిలవడానికి నీకెంత ధైర్యం అని జిన్ కోప్పడుతుంది. అప్పుడు వాళ్ళ అత్తగారు భయపడిపోయి తను అలా అనలేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు అని సర్ది చెప్పడానికి చూస్తే మరి తన మాటలకు అర్థం ఏంటని అడుగుతుంది. దాంతో అమ్మాయి ప్లీజ్ జనరల్ లేడీ కూల్ అవ్వండి అని గౌరవంగా మాట్లాడడంతో జిన్ ఆగుతుంది. ఈ కాంకుబిన్ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదని జిన్ వాళ్ళ అక్కను అడుగుతుంటే ఇంతలో వాళ్ళ బావ అక్కడికి వచ్చి నీ వాయిస్ లోన్ వరకు వినిపిస్తుందంటూ తనని పలకరిస్తాడు. వెంటనే అమ్మాయి బావా అంటూ ఏడుపు ముఖంతో లేచి నుంచునేసరికి ఏమైందని ప్రేమగా అడుగుతాడు. దాంతో జిన్ వాళ్ళని ఎగాదిగా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు వాళ్ళ అక్క కోపంగా నీ మాటలతో జిన్ కి కోపం తెప్పించి సారీ చెప్పకపోగా ఇప్పుడు అమాయకురాల్లో నటిస్తున్నావేంటని అమ్మాయిని నిలదీయడంతో వాళ్ళ బావకి సిచ్యువేషన్ అర్థమయ్యి కోపడుకు ఏదో పొరపాటున జరిగి ఉంటుందని జిన్ కి నచ్చ చెప్పడానికి చూస్తాడు. దాంతో జిన్ కి కోపం వచ్చి నేను ఇక్కడికి రావడం ఎవరికి ఇష్టం లేనట్టుంది, వెళ్ళిపోతున్నాలే అని అక్కడ నుండి బయలుదేరుతుంది. ఆ కోపంలో వెళ్లి జిన్ ఏం చేస్తుందో అని భయపడిపోయిన వాళ్ళ అత్తగారు తనని ఆపమని వాళ్ళ అక్కకు చెప్తారు. దాంతో వాళ్ళ అక్క జిన్ దగ్గరికి వెళ్లి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే నన్ను కూడా నీతో తీసుకెళ్ళు అనగానే అందరూ అవాక్ అవుతారు. నేను నిన్న ఇక్కడికి తీసుకురావడం వల్ల నువ్వు ఇప్పుడు బాధపడాల్సి వచ్చిందని అక్క బాధపడుతూ ఉండడం చూసి జిన్ వద్దు అన్నట్టు అడ్డంగా తలూపుతుంది. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ స్పెషల్ సీన్ ఏంటంటే జిన్ ఫ్యాబ్రిక్ స్టోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నానని చెప్పినప్పుడు జనరల్ నా సేవింగ్స్ అన్ని నీకు ఇచ్చేసాను, అలాగే నా సపోర్ట్ కూడా ఎప్పుడు నీకు ఉంటుందని హామీ ఇస్తాడు కదా. అప్పుడు జిన్ మీ దగ్గర ఇంకేమైనా సేవింగ్స్ ఉన్నాయా అని అడగడంతో అవాక్ అయ్యి నిద్ర వస్తుందని పడుకోవడానికి వెళ్ళిపోతాడు. దాంతో అతను సమాధానం చెప్పలేదని జిన్ కాస్త విస్తుపోతుంది.